హలో అండి. కర్నూలు బస్ యాక్సిడెంట్ మర్చిపోకముందే ఇంకోటి మార్కాపురం బస్ యాక్సిడెంట్ అయింది. తెలిసిందే నాయే. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్ ఒక టిప్పర్‌ని గుద్దింది. ఇప్పటిదాకైతే 13 మంది చచ్చిపోయిర్రు. ఆ విజువల్ చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తాందో తెలుసా? సేఫ్‌గా ఇంటికి పోవడం అనేది మన హక్కు. కానీ కొన్ని విషయాలలో మనం బాగా నెగ్లిజెంట్‌గా ఉంటున్నాం. అదేందో చూద్దాం రండి. బస్సులు బుక్ చేసేటప్పుడు వెబ్‌సైట్‌లల్ల ఎప్పుడైనా బస్సుల గురించి ఇన్ఫర్మేషన్ చూసిర్రా ఎక్కడన్నా? ఆ బస్సు లాస్ట్ సర్వీసింగ్ ఎప్పుడయింది? దాని టైర్‌లు మంచిగున్నాయా లేదా? అసలు నడపడానికి ఫిట్టా కాదా అని ఎక్కడన్నా ఉంటదా? ఉండదు. డ్రైవర్ విషయానికొస్తే, ఆ డ్రైవర్ ఏజ్ ఎంత? ఆయనకు ఎక్స్‌పీరియన్స్ ఎంత ఉన్నది డ్రైవింగ్‌ల? ఆయన లాస్ట్ రీసెంట్‌గా మెడికల్ చెకప్ ఎప్పుడు చేయించుకున్నాడు? ఇవన్నీ చూస్తామా? చూడం. ఆయనకి హార్ట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకేదైనా ఇష్యూస్ ఉండొచ్చు. అయి మనకు తెలుస్తాయా? తెలవదు. మోక్ డ్రిల్స్ అంటే ఒకవేళ ఫైర్ వచ్చినప్పుడు స్పాట్‌లో డెసిషన్ ఎట్లా తీసుకోవాలి? ఎట్లా ఆర్పాలనేదంటే ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్స్ వీళ్ళు చేస్తుల్లా బస్సులోళ్ళు. ఇంకోటి బస్సులల్ల సామాన్లు పెట్టేటప్పుడు ఎవరన్నా బ్యాగులను స్కాన్ చేస్తుల్లా? చేస్తలేరు. ఏమో అందులో అగ్ని ప్రమాదానికి దారితీసే మెటీరియల్స్ ఉండొచ్చు. ఆయిల్స్ ఉండొచ్చు, లిథియం బ్యాటరీస్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. నెక్స్ట్ బస్ ఎక్కేటప్పుడు డ్రైవర్‌ని ఇన్ కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయితే మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా అని చెప్పి అడుగుతామా? అడగం. నెక్స్ట్ డ్రైవర్ ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అని చెప్పి మనకి ఎట్లా తెలుస్తది? మూతి దగ్గర పోయితే వాసన చూడలేము. వాళ్ళేమన్నా టెస్ట్ చేసినామని చెప్పేసి ప్రూఫ్ చూపిస్తారా? చూపియరు. బస్ ఎక్కిన తర్వాత డ్రైవర్ వచ్చేసి ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది? ఎక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయని చెప్పి చెప్తారా? నెక్స్ట్ బస్సులో పోతున్నప్పుడు దాని స్పీడ్ లిమిట్ ఎంత? అది ఎంత స్పీడ్‌లో పోతుందనేది మనకి ఎట్లా తెలుస్తది? పైన టీవీ దగ్గర ఒక డిస్‌ప్లే ఉండాలి గదా! ఎంత స్పీడ్‌లో పోతుందని జెప్పేసి. ఫ్లైట్‌లో జూస్తే కాక్‌పిట్‌లో 1000 స్విచెస్ ఉంటాయి. వాటన్నిటి మీద ట్రైనింగ్ తీసుకుంటారు పైలట్స్. సినారియో బేస్డ్ మీద గూడా ట్రైనింగ్స్ ఉంటాయి. ఎట్లా జరిగినప్పుడు ఎట్లా జేయాలి? ఏం జేయాలనేది. అదే బస్సులో కొడితే మహా అంటే 10, 15 స్విచ్‌లు ఉంటాయి. ఒక యాక్సిడెంట్ గూడా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే యాక్సిడెంట్ ఎప్పుడో ఒకసారి అయితది. కాకపోతే ఆ యాక్సిడెంట్‌లో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు గదా! వాళ్ళు సంవత్సరాల తరబడి బాధపడతా ఉంటారు. మన ఇంట్లో గూడా అయితే ఎంత బాధపడతాం మనం గూడా? 100 మంది బస్సులో పోతున్నప్పుడు ఒక్కరైనా గూడా ఇవన్నీ దెలుసుకొని అలర్ట్‌గా ఉంటే వాళ్ళు 100 మందిని కాపాడినోళ్ళైతారు. హ్యావ్ ఎ సేఫ్ జర్నీ ఎవ్రీవన్.